ఏమే రోహిత్ అన్న మండుతున్నట్టున్నది కదా. నాకెందుకు మండుతుంది తమ్ముడు? IPL 2025 ఆక్షన్ కి ముందు రిలీజ్ చేసి మింగిరు కదా, ఎట్లా కొట్టినా ఈ ఆర్ఆర్ఓళ్ళ మీద. వీళ్ళు పిల్ల బచ్చ కాబట్టి సరే కొట్టడానికి 45 బాళ్ళు తీసుకున్నా. అదే మీతోనైతే కథ మొత్తం వేరే ఉంటది. 30 బాళ్ళు ఆడితే అల్లాడిస్తా మొత్తం. తమ్ముడు ఇషాన్ కిషన్ ముంబై టీమ్ కి నేను ఓనర్ కాదు, కెప్టెన్ కాదు, అసలు నాకు సంబంధమే లేదు. నువ్వేమన్నా ఆర్గ్యూ చేసుకోవాలనుకుంటే మన కెప్టెన్ అయినటువంటి హార్దిక్ పాండ్యాతో చేసుకో. రూల్ నెంబర్ 1. కాదు వే కమిన్స్, మా రికార్డ్ని ఎన్నిసార్లు మింగుతారు వే, ఇంకెన్నిసార్లు మింగుతారు? మా 263ని టాప్ 5 లో కూడా లేకుండా చేసిర్రు. మీ IPL 2024 నుండి మీరు మాయమ్మటి పడ్డరేందివే. విరాట్ బ్రో ఎవడో అన్నాడు మా RCB 263 హైయెస్ట్ రన్స్ కొట్టినప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేదు అని. అందుకే మళ్ళా రికార్డ్ ని బ్రేక్ చేసి మీ ఫ్యాన్స్ ని బాధ పెడుతున్నా. అప్పుడే అయిపోలేదు విరాట్ బ్రో, ఇది మాకు జస్ట్ ఫస్ట్ మ్యాచే. ఈ IPL లో ఇంకా మాకు 12 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 12 మ్యాచ్లలో మేము 300 ఎన్నిసార్లు కొడతామో, మీ రికార్డ్ ఎన్నిసార్లు వాళ్ళ కొడతామో మాకే తెలియదు. ఈ అవ్వ మీరు మనుషులేనా లేకపోతే అడవులలో గిట్లా కొట్టిర్రా? ఆ కొట్టుడేందన్నా, మీరు కొట్టుడికి మా ఆర్చర్ గానికి జ్వరం వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్లలో ఎవడు ఆడతారు చెప్పు మాకు. వాడు నెక్స్ట్ మ్యాచ్ లో ఎంత ఆడకపోతే అంత నయం. అరే అట్లా కొడతారా బ్రో? నా బౌలింగ్ లా నన్ను మనిషి అనుకున్నారా లేకపోతే బౌలింగ్ చేసే మిషన్ అనుకున్నారా? ఇష్టం వచ్చినట్టు చంపుతూనే ఉన్నారు మొదలైనప్పటి నుండి. ఆర్చర్ బ్రో వాళ్ళు ఓడతా అంటే నువ్వు ఓటించుకుంటావా? నువ్వే సీనియర్ ప్లేయరు, నువ్వే అట్లా ఆడితే మన పిల్లగాళ్ళు ఏం కావాలి? అవ్వ నాకేదో దెబ్బ తాకింది. ఒక 3 మ్యాచ్లలో మన పరాంగ చేతిలో కెప్టెన్సీ పెడితే ఫస్ట్ మ్యాచ్లనే పైకెత్తిండు. సంజు బ్రో వాళ్ళు భూమి మీద ఆడితే వాళ్ళని ఎక్కడైనా కంట్రోల్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఎక్కడనో భూమి అవతలు ఉన్న ప్లానెట్లు ఆడతారు. వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేస్తావు? కెప్టెన్సీ చేసుడేమన్నా ఈజీ అనుకుంటానవా? అందుకే నేను ఎప్పుడో చెప్పినా మీ అందరికి, నన్ను గాని బరిలోకి దింపేది ఉంటే ఇక టార్గెట్ ని మట్టిగానే చేసేసి పడేస్తుండే. యూ డిడ్ ఏ పెద్ద మిస్టేక్. తమ్ముడు IPL ఆడు అంటే మీ గల్లీ క్రికెట్ ఆడినట్టు అనుకుంటాను. ఏంది ఒక్కొక్కడు బాల్ ఎట్లు ఇసురుతాడో వానికే తెలియదు. ఆయన బాల్ వచ్చి తలగరాని చోట తలిగిందనుకో మీ కెరియర్ ఎండ్ అవుతుంది. యూ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్, ఒప్పుకుంటా. పేషెన్స్ కూడా ఉండాలి తమ్ముడు. అన్నా నువ్వేమన్నా అంటే మా కోచ్కి చెప్తా. మొత్తానికి మా ఆర్చర్గానికి టార్చర్ పెట్టిర్రు, 7 చెరువుల నీళ్ళు దాపిచ్చిర్రు, 76 రన్స్ కొట్టిర్రు. అని ఒక్కందంటేనే ఫస్ట్ మ్యాచ్ దేవునికి అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకుందాం తీ. ఎస్ మనం బాధపడాల్సిన పని లేదు. మనం ఉత్త ఓడిపోలే, ప్రయత్నించి పోరాడి ఓడిపోయాను. ఆపేసి ఓడిపోయినోడు ఉన్నాడు కానీ పోరాడి ఓడిపోయినోడు లేడు. జై మహిష్మతి.